మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం కృతజ్ఞత. కృతజ్ఞత, కృతజ్ఞత పదాలు విస్తృతమైన అర్థాన్ని ఇస్తాయి. మనిషిలోని మంచి చెడులను సమాజానికి స్పష్టంగా తెలియజేస్తాయి. చేసిన మేలు మరిచిపోవడం కృతజ్ఞత. వ్యక్తి పతనానికి ఎంతకన్నా దారుణమైన కారణం మరొకటి ఉండదు. అవలీలగా మోసం చేయడం నేర్చిన వారు కృతజ్ఞులని పండితుల నిర్వచనం. ఎటువంటి వారితో స్నేహం చేయాలి అని ధర్మరాజు ఒకసారి భీష్మాచార్యుల వారిని ప్రశ్నించాడు. అందుకు దుష్టులైన వ్యక్తులు కృతజ్ఞులుగా ఉంటారు, అటువంటి వారితో స్నేహం ప్రమాదం అని చెబుతారాయన. జంతువులలో ఉన్నపాటి కృతజ్ఞత కూడా కొంతమంది వ్యక్తులలో లేకపోవడం విషాదం. గడ్డి తిన్న ఆవులు కమ్మని పాలు ఇస్తాయి. చెంబుడు నీళ్లు పోస్తే చెట్లు తీయని ఫలాలు, మొక్కలు సువాసనలు వెదజల్లే అందమైన సుమాలను అందిస్తాయి. చివరకు కప్పలు సైతం భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు బెగబెగమంటూ పాముల నోట్లో పడి ప్రాణాలు కోల్పోతాయి. వర్షం పడగానే చెరువులు నిండుతాయి. వెంటనే అంతవరకు ఆవురావురమని నీటి కోసం, తద్వారా లభించే ఆహారం కోసం తపించే కప్పలు చెరువులను చేరుకుంటాయి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటాయి, కానీ అవి నోరు తెరిచి అరిస్తే పాములు వాటి ఉనికి గ్రహించి వచ్చి మింగేస్తాయి. అయినా అవి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడానికే నిర్ణయించుకుంటాయి. ప్రాణాలు పోతాయి అని తెలిసినా తమకు మేలు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడం మానవు. ఇది కథే, అయినా ఇందులోని ఈ నీతిని మనుషులు అనుసరించవద్దా? మహాభారత శాంతి పర్వంలోని నాడీజంగుడి కథ కృతజ్ఞత మరిచిన వ్యక్తి గురించి వివరిస్తుంది. నాడీజంగుడు అంటే ఒక బకరాజు. అది ఒక రోజున తన ఇంటి దగ్గర ఆకలితో నీరసించి పడిపోయిన ఒక వ్యక్తిని చూస్తుంది. సపర్యలు చేస్తుంది. తెలివి వచ్చిన తరువాత అతడి పేరు గౌతముడని, పేదరికంతో అల్లాడుతున్నాడని తెలుసుకొని తనకు తెలిసిన విరూపాక్ష మహారాజు దగ్గరికి వెళ్ళమంటుంది. గౌతముడు రాజును చేరుకుని తన కథను చెబుతాడు. రాజు అతడికి మోయలేనంత సంపదని ఇస్తాడు. తిరుగు ప్రయాణంలో ఆనందంతో బకరాజు దగ్గరికి వచ్చి జరిగింది చెబుతాడు. ఆ పక్షి కూడా ఆనందించి ఆ రాత్రి తన దగ్గరే విశ్రాంతి తీసుకోమంటుంది. మంచి ఆతిథ్యం ఇస్తుంది. ఇద్దరూ నిద్రపోతారు. సగం రాత్రిలో గౌతముడు లేచి తెల్లారి చాలా దూరం ప్రయాణించాలి. ఈ సంపదనంతా మోసుకెళ్ళాలి. దారిలో తినడానికి పనికి వస్తుందని ఆ పక్షిని చంపేస్తాడు. గూఢచారుల ద్వారా ఇది తెలుసుకున్న విరూపాక్షుడు గౌతముడిని పట్టుకొని చంపేస్తాడు. అతడి మృతదేహాన్ని రాక్షసులు తినరు. ఖండాలుగా చేసి కాకులకు, గద్దలకు వేయబోగా అవి కూడా తినం అనేస్తాయి. బ్రహ్మహత్య చేసిన వానికి పరిహారం ఉంది, కానీ కృతజ్ఞత లేనివాడికి అది కూడా లేదనే ఈ కథ చెబుతోంది. మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ కృతజ్ఞతకు పూనుకోరాదు. నలుగురితో కలిసి బతకాలి అనుకునేవారు కృతజ్ఞులై ఉండాలి. దాంతో సమస్తం సుఖమయం అవుతుంది, గౌరవం లభిస్తుంది. సత్యమేవ జయతే. మీ రాజర్షి.